రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ బిగతే తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్సీ విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మిత్రులు అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకంగా వారితో మాట్లాడుతూ ఏక మహేందర్ రెడ్డి గారు మన జిల్లా అధ్యక్షుడు నవ సత్తర్ గారితో మాట్లాడినప్పుడు, ఈరోజు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ వారితో మాట్లాడినప్పుడు చేసే ప్రయత్నంలో లోపల లేకుండా జరుగుతూ ఉంది. కోర్టులో వ్యవహారం ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే ముందుకు పోతూ ఆ కుటుంబాలకు ఏం చేయాలని చెప్పి ఇటీవలనే అసెంబ్లీలో లక్ష్మణ్ కుమార్ గారు వాటితో మాట్లాడిన మాటలు కూడా గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ వాళ్ళందరూ కూడా భవిష్యత్తు మీకు చెప్పుకుంటున్నమాట. ఈరోజు మిత్రులు రాహుల్ గారు మాట్లాడు రఘుల దగ్గర ఉన్న అంశం కలెక్టర్ గారు ఎస్పీ గారు వెళ్ళినప్పుడు ఆగి చెప్పడం జరిగింది. ఒకవేళ కోర్టులో అంశం ఉంటే ఒక రకం, కోర్టులో లేకపోతే మరో రకంగా అడిషనల్ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, డిఎస్పీ గారు ఇక్కడ ఉన్న సంబంధించినటువంటి సమస్యను చూడండి. తప్పనిసరిగా ఒకవేళ మన పరిధిలో ఉంటే న్యాయం చేసే సందర్భంలో వారి వెంట నడిచే విధంగా ప్రయత్నం చేద్దామన్నమాట సందర్భం చెప్తూ తంగల్పల్లి మండలంలో బాబు గారు మాట్లాడినప్పుడు, ఈరోజు మా దళిత భూములు రియల్ ఎస్టేట్ వారికి కన్నుపడ్డది, వారు మా దగ్గర ఉన్నటువంటి భూములన్నీ లాక్కునే ప్రయత్నం చేయడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, సర్వే జరపడానికి సమయం లేదా, సర్వే జరపడానికి సమయం పడుతుందని చెప్పి ఒక మాట ప్రశ్న వేసిండు. వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. బాలు గారు కూడా విన్నారు. ఈరోజు అక్షయ్ కలెక్టర్ గారు ఇదే వ్యక్తి మీద ఉన్నాడు. వీళ్ళంత తొందరలో ఆ భూములను సర్వే జరిపి ఒకవేళ నిజంగా వాటిని గిట్ట ఆక్యుపై చేసుకున్నట్టు, ఒకవేళ దళిత భూములు గిట్ట ఈరోజు రియల్ ఎస్టేట్ వాళ్ళు తీసుకున్నట్టయితే తప్పనిసరిగా కబ్జా నుంచి విడదీసి ఏవైతే న్యాయంగా చేరవలసిందో వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేయవలసిందిగా వాస్తవాలను ఈరోజు మనకి చెప్పేటువంటి ప్రయత్నం మనం చేయాలి. లేదంటే మళ్ళీ సభలో కూడా అదే జిల్లాల్లో అదే తంగలపల్లి మండలం ఈ వేదిక మీద చర్చించడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయలేము అనే భావన కలిగేటువంటి బాధ కలిగే అవకాశం ఉంటుంది. వాస్తవం చెప్పే ప్రయత్నం చేద్దాం. నిజంగా వారికి సంబంధించిన భూములు వారి చేతులు ఉన్నాయా, వారి భూములు కబ్జా గురైనవా, వారితో పరిస్థితి గ్రామ సభ ద్వారా చెప్పి వారికి సంబంధించినటువంటి కార్యక్రమం చేయవలసిన బాధ్యత. ఎందుకంటే పారదర్శకంగా మనం ఉండాలనుకుంటున్నాం, పారదర్శకతో ప్రభుత్వం పోవాలనుకుంటున్నాం, ప్రజాపాలన మన ప్రభుత్వం పేరు పెట్టుకున్నాం. కాబట్టి ఈ సమస్యలకు ఎక్కడ వెనక్కి పోకుండా ఆ సమస్యను మనం సవాల్గా తీసుకొని ఆ సమస్యను మనం పరిష్కార దిశలో ప్రయత్నం చేయాలని ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పిన అక్షర కలెక్టర్ ఉన్నారు. కాబట్టి వెంటనే ఒక నెల రోజుల లోపలే సర్వే జరిపి వాటి అక్కడ ఏంటి అసలు భూములు ఎవరి చేతులు ఉండాలి, ఎవరి చేతులు ఉన్నాయనే పైన చర్చ జరిపి సంబంధించిన మిత్రులకు మీరు కూడా ఒక కమిటీగా ముందుకు రండి. ఈరోజు నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కలుసుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, మళ్ళీ అంబేద్కర్ జయంతి నాడు కలుసుకుంటున్నాం, మధ్యలో కలుసుకుంటున్నాం కావచ్చు పెళ్లిళ్ళు పేరెంటాలు ఇతర సమస్యలలో. కానీ అప్పుడు ఇవన్నీ కూడా మనకు గుర్తుకు రావడం లేదు. అందుకే మేము ఒక కమిటీకి వేసుకోండి. దేవాలయ గారు మాట్లాడినప్పుడు కానీ జగన్ గారు ముందుకు వస్తున్న సందర్భం కనిపిస్తా ఉంది. అంతకుముందు కూడా అన్నారు, నేను ఆ రోజు అన్నా కూర్చోండి రండి మాట్లాడదాం, ఆ తర్వాత ఏ విధంగా ముందుకు పోదాం అనుకున్నాం. మల్లేశ్వర గారు ఒక మాట అన్నారు, వెంటనే బాగా దాన్ని సవరించేది, పర్వాలేదు, ఇప్పుడు నాకు ఇబ్బంది లేదు. కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. మీరు చెప్పిన 3 ప్రాంతాలు బాలరాజు మాట్లాడుతున్నట్టు 2-3 ప్రదేశాల్లో చెప్పడం జరిగింది. మీరు ఒక కమిటీగా వేసుకుంటారా, లేదా నన్నే కమిటీ అయితే పారదర్శక లోపిస్తుంది, ఆదిలో తనకు సంబంధించిన వాళ్ళు వేసుకుంటారు. కాబట్టి మీరే అంబేద్కర్ సంఘానికి సంబంధించిన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, మా జిల్లా అధ్యక్షుడు గంధర్సన్ చైర్మన్, మా మార్కెట్ కమిటీ చైర్మన్, ఇదే విధంగా మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు. ఈరోజు రాజకీయాలు కట్టిన పాయింట్లకు అతీతంగా ఆ మహనీయుడు బాబు జగ్జీవన్ గౌరవించుకుందాం, వారి విగ్రహాన్ని ఎక్కడ ఏర్పడించుకుందాం చెప్పండి. తప్పనిసరిగా వెనక్కి పోయేది లేదని మాట చెప్తా ఉన్నాం. ఈరోజు ఇంతకుముందు నవ సత్యంగా ఒక మాట చెప్పిండు, వేములవాడలో నేను ఎంపీటీసీగా, ఎంపీపీగా, జెడ్పీటీసీగా, దేవస్థానం చైర్మన్గా 4 సార్లు ఇబ్బంది అని 5వ సారి ఎమ్మెల్యేకి వెళ్ళిపోతున్న తర్వాత నా మధ్యలో ఉన్నటువంటి ఆలోచన ఒకటి చేసుకుంటూ వస్తున్నా. నాకు ఎవరికి చెప్పకుండా ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా గౌరవిస్తున్నా. అంబేద్కర్ నడిబొడ్డున దేవాలయం ప్రాంతంలో ఉన్నటువంటి దానిలో కంస విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని అంబేద్కర్ పార్కును అధునాతన పద్ధతులు తీసుకొని 26 లక్షలతో ఈరోజు అక్కడ కార్యక్రమం చేసుకుని ఇప్పుడు అక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు మీరు అదనంగా బాధ్యత ఇచ్చి రోడ్డు దాన్ని చేసుకుని ఇక్కడ ఎప్పుడు అక్కడే పాల్గొనేవాడిని. మీకు అయిన తర్వాత జిల్లా కేంద్రంలో మీ మధ్యలో ఉండాలి కాబట్టి అక్కడ మా అంబేద్కర్ దళిత సంఘాలకు సంబంధించిన పెద్దల అనుమతి తీసుకొని మన దగ్గర రావడం జరిగింది. అక్కడైతే ముందు ధర్మేందర్ చెప్పినట్టుగా 1,30,30,00,000తో అంబేద్కర్ భవన్ పెట్టినా ఎవరు నన్ను అడగలేదు. అది వేములవాడలో